మనిషి విలువ జేబులో ఉండదు, అతని మనసులో ఉంటుంది. మనిషి అందం ముఖంలో కాదు, అతని మాటల్లో చూడాలి. ఈరోజు ఓడిపోయిన వ్యక్తి రేపు విజేత కావచ్చు. జీవితం ఒక్క రోజులో మారదు, మన తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. హాయ్, హలో, నమస్తే, వడక్కం. మీరు వింటున్నారు మనసుతో మాట్లాడే మాట. ఈరోజు టాపిక్ వచ్చేసి ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఈరోజు మీతో ఒక చిన్న విషయం మాట్లాడాలి. నేస్తం, మన జీవితంలో మనం చాలా మందిని చూస్తుంటాం. కొంతమందిని వారి బట్టల్ని బట్టి వాళ్ళని అంచనా వేస్తాం. మరికొంతమందిని వాళ్ళ డబ్బులు చూసి వాళ్ళకు విలువిస్తాం. కానీ మనిషి విలువ తన జేబులో ఉండదు, తన మనసులో ఉంటుంది. ఒక చిన్న కథ చెప్తాను, వినండి. ఒక గ్రామంలో ఒక ముసలాయన ఉండే. ఆయన పాత బట్టలు వేసుకొని, పాత సైకిల్ వేసుకొని, సైకిల్కి ఒక సంచి పెట్టుకొని ఊర్లో వెళ్ళేవాడు. గ్రామంలో చాలా మంది తనని చూసి నవ్వేవారు. ఇతనికి ఏమి తెలియదు, ఇతను పేదవాడు అని మాట్లాడుకునేవారు. ఒకరోజు గ్రామంలో ఫుల్ వర్షం. ఆ వర్షంతో రోడ్లన్నీ నిండిపోయినాయి. స్కూల్ నుంచి వస్తున్న చిన్న చిన్న పిల్లలు ఆ వర్షంలో మునిగిపోయి వాటర్లో ఉంటే, ఆ ముసలాయన ఆ పిల్లల్ని చూసి భుజాల మీద ఎక్కించుకొని పిల్లల్ని వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వచ్చినాడు. అప్పుడు ఊర్లో చాలా మంది చూసి పేదవాడైన మనసున్నవాడని గొప్పగా తన గురించి మాట్లాడుకున్నాడు. అప్పుడు గ్రామంలో అందరికి అర్థమైంది, పాత బట్టలు వేసుకున్న మనిషి చిన్నవాడు కాలేడని, డబ్బు ఉన్న మనిషి గొప్పవాడు అయిపోడని. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందో, మనసు మంచిగా ఉంటే ఊరంతా మంచిదే. మనలో చాలా మంది ఒక తప్పు చేస్తుంటాం. అదేం తెలుసా? మనిషిని మనకు అవసరం ఉన్నంత వరకు ఉపయోగించుకొని తర్వాత పని అయిపోయిన తర్వాత ఆ మనిషిని మర్చిపోతుంటాం. గుర్తుపెట్టుకోవాలి, ఆడు చేయడం వల్లనే మేము ఈరోజు ఇలా ఉన్నామని. అది ఉన్నంత వరకు మనిషి ఎప్పుడైనా మంచి మనసు ఉన్నవాడే అవుతాడు. నేస్తం, ఈ ప్రపంచంలో మనం డబ్బు కోల్పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఇల్లు మళ్ళీ కట్టుకోవచ్చు, ఉద్యోగం మళ్ళీ పొందవచ్చు. కానీ ఒక మంచి మనసుని కోల్పోతే మళ్ళీ మనకు అలాంటి మనసు దొరకకపోవచ్చు. అందుకే నేస్తం, ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఈరోజు మౌనంగా ఉండవచ్చు, కానీ రేపు ఆదర్శంగా అతనే కావచ్చు. ఈరోజు ఓడిపోవచ్చు, కానీ రేపు అతనే విజేత కావచ్చు. నేస్తం, మన జీవితం ఒక్క రోజులో మారదు. ఒక మంచి నిర్ణయం, ఒక మంచి ఆలోచన, ఒక మంచి మనసు ఉంటే ఖచ్చితంగా నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవచ్చు. చివరిగా ఓ మాట నేస్తం, మనిషి ఎత్తు శరీరంతో కాదు, మనసుతో కొలవాలి. మనిషి అందం ముఖంలో కాదు, తన మాటల్లో కనబడాలి. మనిషి గొప్పతనం డబ్బులో కాదు, తను చేసే సహాయం చేతుల్లో చూడాలి. ఈరోజు మీరు కలిసే ప్రతి మనిషిని గౌరవించండి. ఎందుకంటే తన కథేంటో మనకు తెలియదు, తను దాచుకున్న కన్నీళ్ళేంటో మనకు కనిపించవు. ఒక మంచి మనసు 1000 మాటల కంటే విలువైనది. గుర్తుపెట్టుకోండి. మిత్రులారా, నేను చెప్పే మాట మీ హృదయానికి తాకితే మరో హృదయానికి తాకేలా షేర్ చేయండి. ఇంకో విషయం మిత్రులారా, నేను కొత్తగా ఛానల్ పెట్టా, నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా తెలుగులో తప్పుగా మాట్లాడితే నన్ను మీ తమ్ముడో, మీ కొడుకో, మీ అన్ననో, ఇంకా ఎవరైనా అనుకొని నన్ను క్షమించండి, ప్లీజ్ అండి. మళ్ళీ కలుద్దాం మరో ఆలోచనతో, మనసుతో మాట్లాడే మాటలు. బాయ్.